హలో అందరికీ. ఇక్కడ మీరు చూస్తున్న ఇది వచ్చేసి హాఫ్ వైట్ షేడ్లో నేను చేసిన కేక్ అండి. క్రీమ్లోకి నేను కొద్దిగా ఎల్లో జెల్ కలర్ యాడ్ చేశానండి. 1/4 డ్రాప్ యాడ్ చేశాను. సో దానికి హాఫ్ వైట్ వచ్చిందనమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తే క్రీమ్ ఎంత సాఫ్ట్గా ఉంది, ఫ్రెష్ స్మూత్గా ఉంది, బబుల్స్ అనేవి లేకుండా. మీరు కూడా ఇలాగా మనం ఫైనల్ ఫినిషింగ్ చేయాలంటే క్రీమ్ ఎప్పుడైనా సరే మనకు సాఫ్ట్ పీక్స్లో ఉండాలి. సాఫ్ట్ పీక్స్ అంటే హార్డ్గా ఉన్న క్రీమ్ అయినా సరే మనం కొద్దిగా సిలికాన్ ప్యాచ్లా తీసుకొని మంచిగా మనం మిక్స్ చేసామంటే మాత్రం మనకు కొద్దిగా సాఫ్ట్గా వస్తుంది. ఇది ఒక రెఫరెన్స్ పిక్ పంపించారు. వింటేజ్ థీమ్ కేక్ ఉంటుంది కదండి, టాల్ కేక్లో ఉందన్నమాట. సో వాళ్ళు టాల్ కేక్ వద్దు, డిస్ట్రిబ్యూషన్కి మాకు ఇష్యూ అయింది, సో మీరు ఏం చేస్తారంటే ఫ్లాట్లో చేయండి అని చెప్పారు. సో నేను సరే అని చెప్పి చేసి ఇచ్చాను. అండ్ ఇక్కడ పైపింగ్ బ్యాగ్లో చూస్తే మన గనాష్ అండి, కొద్దిగా నేను పైపింగ్ బ్యాగ్లో వేసుకొని దాన్ని రబ్ చేశాను. సో మన వేడికి, చేతిలో ఉన్న వేడికి అది కొద్దిగా సాఫ్ట్ అయ్యిందనమాట. 2:1 రేషియో గనాష్. అండ్ సైడ్స్కి కూడా హార్ట్స్ పెట్టేసి సాటిన్ రిబ్బన్ లేకపోతే మనకు హ్యాపీ బర్త్డే ట్యాగ్ ఉంటుంది కదండి, హ్యాపీ బర్త్డే బ్యానర్కి గుచ్చడానికి యూజ్ చేసే సాటిన్ లాంటిది, సో అది యూజ్ చేసి బౌస్ చేసి కేక్ లుక్ ఫినిష్ చేసేసాను. ఈ కేక్ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వెయిట్ 1 kg, యూస్ చేసింది 8 inch టిన్. ఫ్లేవర్ వచ్చేసి పైనాపిల్. ఫైనల్ పిక్ లాస్ట్లో ఉంది. బాయ్.